నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం పట్టిక దానివల్ల లాభాలనేవి ఎలా ఉండిపోతున్నాయి? ఏంటి? అవి ఎలా కడితే మనకు ఉపయోగం? అది మనకు తెచ్చుకునేటప్పుడు గాని, అది కట్టేటప్పుడు గాని కొన్ని పద్ధతులుగా మనం వ్యవహరించుకొని మనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్‌గా మనకు కనిపించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ పట్టిక అనేది ఈ నరఘోష, ఈ నరదృష్టి గాని మనకి తొలగిపోయి మన కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండడానికి, అలాగే ధనాకర్షణ అంటే ధనం మన ఇంట్లో పెరగడానికి, అలాగే దీన్ని చాలా పీడలు ఎక్కువగా ఉన్న ఎందుకంటే మనం బయట బాగా ఎక్కువగా తిరుగుతుంటాం. ఏవైనా మట్టుకు రావడం గానీ, శుక్రవారాల పూట నిమ్మకాయలు మట్టేసుకొని ఇంట్లోకి రావడం గానీ, దానివల్ల రాత్రంతా నిద్ర లేకపోవడం గానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి, ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉండడం, ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువగా ఉండడం, ఎందుకు గొడవలవుతున్నాయి? దేనివల్ల గొడవలవుతున్నాయి అనేది కూడా తెలియకపోవడం, పెద్ద పెద్ద అరుపులు అరిచేసుకుంటుంటాము. కేకలు, ఆ కోపాన్ని పిల్లల మీద ప్రదర్శిస్తుంటాము. అసలు భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవ వస్తుందనేది కూడా తెలీదు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవలయిపోతుంటాయి. అలాగే నరఘోష అవ్వనివ్వచ్చు. అంటే మన మీద మనం ఇలా ఉంటున్నాం అని చెప్పేసి ఇంత సంతోషంగా ఫ్యామిలీతో ఉంటున్నామని ఇతరుల ఏడుపు. ఆ ఏడుపు ద్వారా కూడా మనకి నరఘోష ద్వారా కూడా మన ఇంట్లో యజమానికి హెల్త్ బాగుండకపోవడం, అస్తమాను హాస్పిటల్‌కెళ్ళినా సరే ఆ జబ్బుకి ఎందుకు అంత ఇబ్బందులు పడుతున్నారు? ఆరోగ్యంగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంటారు గానీ, అస్తమాను హాస్పిటల్‌కెళ్ళడం, తిరగడం జరుగుతా ఉంటుంటది. అలాగే ఎవరైనా సరే మనకి ఏవైనా సరే చేతబడులు చేస్తున్నారా? లేదంటే మన కుటుంబం మీద ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా? అనేటువంటి ఆలోచనలు బుర్రలోకి రావడం గానీ, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, విపరీతమైన చిక్కులు మనకి ఎంత అమౌంట్ తీసుకొచ్చినా, ఎంతొచ్చినా సరే అది హాస్పిటల్ రూపేణా వేరే వేరే ఖర్చుల ద్వారా గానీ, మన చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడకపోవడం. ఇలాంటి విషయాలు చాలా విషయాలు మనకి రెగ్యులర్‌గా మన జీవితంలో మనకి కనిపిస్తా ఉంటుంటది. అలాంటి వారికి నేను మరీ చెప్తున్నాను. మీరు ఒక పటిక ముక్క, ముక్కలుగా కాకుండా ఒక పటిక ముక్క మీరు ఈ ఆదివారం గాని, ఇప్పుడు అమావాస్య ఉంది. అమావాస్య ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజే ఎళ్లి కొని తెచ్చుకుంటున్నారు. కానీ అలాగ ఎప్పుడు చేయొద్దు. అమావాస్య ముందు రోజే కొని తెచ్చుకొని అది బయటనే ఉంచండి. ఇంట్లోకి మాత్రం ఆ ముక్కని తీసుకొని రావద్దు. ఒక ఎర్రటి గుడ్డని తీసుకొని నలుపలగా మనం ముక్కలుగా కట్ చేసుకొని రుమాల్లాగా ఆ మధ్యలో ఈ పటిక ముక్కను పెట్టి మనం అది చక్కగా కట్టి మనం బయట దారమందు బయటన హుక్ ఉంటే హుక్కుకి గాని, లేదంటే వైర్‌కి గాని కట్టి ఏలబట్టినట్లయితే మాత్రం మనకి చాలా రక్షణగా మన కుటుంబానికి గాని, మన ఫ్యామిలీ విషయంలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఏవున్నా సరే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక అగరబత్తి అది వెలిగించుకోండి. ఎలిగించుకొని నమస్కరించుకోండి. కా 11 సార్లు కాలభైరవనాథ అని చెప్పి మనసులో తలుచుకోండి. తలుచుకున్నట్లయితే మాత్రం పీడలు గాని, వేరే ఏ ఇబ్బందులు ఏవున్నా సరే అవన్నీ తొలగిపోయి ఆ కాలభైరవుడు మీ ఇంటిని చాలా చక్కగా రక్షిస్తాడు. అలాగే మీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా హ్యాపీగా మీరు ఉండగలిగే అవకాశాలైతే ఉన్నాయి. చాలామంది మరి ఏ రోజు కట్టాలండి? అమావాస్య రోజైనా కట్టొచ్చు. లేదంటే పౌర్ణమి రోజైనా కట్టొచ్చు. లేదంటే ఆదివారం రోజైనా కట్టొచ్చు. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే కట్టొచ్చు. మరి ఏ రోజు తెచ్చుకోవాలండి? అది సోమవారమైనా తెచ్చుకోవచ్చు ఆ పటిక ముక్కని. లేదంటే ఆదివారం పూటైనా మనం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. అది కేజీ తెచ్చుకోవచ్చు, ముప్పావు కేజీ గాని, అర కేజీ గాని మన ఆ ప్లేస్‌లో ఎంతైతే ఉండగలుగుతుందో ఒకటే ముక్క ఉంచుకున్నట్లయితే మాత్రం దాని తాలూకా రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే మనం చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, మనం కొత్తదిగా మార్చుకోవాలనుకునేటప్పుడు మళ్ళీ అది ఇప్పి ఇంట్లోకి చాలామంది తీసుకురావడం, ఆ ఇంట్లో గుమ్మంలో కూర్చోవడం, కూర్చొని ఆ గుడ్డ ఇప్పడం, ఈ పటిక ముక్క పక్కన పెట్టడం, మళ్ళీ అదే గుడ్డలో కొత్తది పెట్టి మళ్ళీ కట్టడం చేస్తుంటారు. అలాంటి పని ఎప్పుడు చేయకండి. అది మనకి పాడైతే వెంటనే తీసి అది రోడ్డు మీద దూరంగా పడేయడం గానీ, లేదంటే ఒక బకెట్ నీటిలో ఆ ముక్క, ఆ గుడ్డ ఇప్పేసి ఆ బకెట్‌లో పడేయండి. అది కరిగిపోయిన తర్వాత బయటని వాటర్‌ని పారేయండే గానీ,
మీరు అది మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ కట్టడం అనేది మాత్రం చెయ్యకండి. చాలామంది చేస్తున్నటువంటి తప్పులవే. ఎప్పుడైతే మళ్ళీ మనం దాన్ని ఇంట్లోంచి తీసుకొచ్చామో బయట ఉన్నటువంటి పీడలు, గాలులు అవన్నీ కూడా మళ్ళీ మన ఇంట్లో ప్రవేశించి, మళ్ళీ నెగెటివ్ ఎనర్జీ‌గా మన ఇల్లంతా కూడా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, దయచేసి ఒక్కటేసారి కూడా మీరు ఆలోచించి, మీరు ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే చాలామంది వాడిన పటికని చాలామంది ఇదే కడుతుంటారు. అలాగే ఇంకా మరీ ముఖ్యమైన ఇటువంటి విషయం ఏంటంటే, పిల్లలు చాలామంది తుల్లి పడుతుంటారు. ఏవండీ మా పిల్లలు నిద్దట్లో తుల్లి పడుతుంటే, అలాంటి వారికి కూడా నేను చెప్తున్నాను. ఈ పటిక ముక్కకి చిన్న ఎర్రటి సింధూరం, చిన్న పటిక ముక్కకి ఎర్రటి సింధూరంలాగా తీసుకొని, పిల్లలు పడుకునేటువంటి తలగాడి కింద పెట్టినట్లయినా సరే, వీళ్ళకి కొంచెం ఆ నరఘోష గాని, లేదంటే చెడు ఏవైనా సరే పీడలు పట్టడం గాని, నిద్దట్లో తుల్లి పడడం గాని, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా చాలా తగ్గి, చాలా సంతోషంగా, హ్యాపీగా నిద్ర తీసే అవకాశాలుంటాయి. చాలా చక్కగా పడుకుంటారు పిల్లలు. అలాగే మనం ఏదైనా సరే ఇంకా దిష్టి తీద్దాము. పిల్లలకి చాలామంది అనుకుంటారు, పిల్లలకి బాగా ఏడుస్తుంటారు, పడుకోరు. అలాంటప్పుడు ఈ ఉప్పు పట్టిక ముక్క చిన్నది తీసుకొని, అలాగే ఆవాలు కూడా తీసుకొని, ఈ 2 కూడా 7 సార్లు కుడివైపు, 7 సార్లు ఎడమవైపు తిప్పి బయట పారేసినా సరే, ఆ చిన్న పిల్లల తాలూకా ఏడుపులు గాని, లేదంటే జ్వరాలు రావడం, తగ్గిపోవడం అనేటువంటి చిన్న చిన్న విషయాలు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు పల్లెటూరులో జరుగుతా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా జరిగేవే మీకు నేను చెప్తున్నాను కాబట్టి, ఎప్పుడైనా దిష్టి తీసి పారేసినా చాలా హ్యాపీగా, సంతోషంగా పడుకునేటువంటి పిల్లలు చాలా హ్యాపీగా ఆడుతూ, పాడుతూ ఉంటుంటారు. ఎందుకంటే మన స్కూలుకెళ్ళే పిల్లలు ఉంటుంటారు ఇంట్లోని. అలాగే చిన్న పిల్లలుంటారు. వాళ్ళు గబుక్కన బయటికెళ్ళి ఆడుకోవడం, ఏవో ఒకటి నిమ్మకాయలు మట్టియడమో, లేదంటే ఏదో మిరపకాయలు మట్టియడమో, దిష్టి తీసి శుక్రవారాల పూట మట్టేసి ఇంట్లో గబుక్కన వచ్చేస్తుంటారు కాళ్ళే కడుక్కోకుండా. అలాంటప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం బాగా ఏడవడం అది మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలామంది ఉప్పు దిష్టి ఎక్కువగా తీస్తుంటారు. ఒకవేళ ఉప్పు దిష్టి తీసినా అది మంచిదే గానీ, దానితో పాటుగా ఉప్పు పట్టిక చిన్నదుంటే దాంతో పాటు ఆవాలు, ఉప్పు పట్టికతో కూడా దిష్టి తీసినట్లయితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీగా వచ్చి చాలా హ్యాపీగా, సంతోషంగా కూడా పిల్లలు కూడా ఆరోగ్యాలతో ఉండే అవకాశాలైతే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా పోవాలి. మాకు అనుకునే వాళ్ళు చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి కూడా ఇంట్లో కొంచెం పటిక ముక్క ఒక మూలన గాని పెట్టుకున్నట్లయితే మాత్రం చాలా నెగెటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే చాలామంది ఈ నెగెటివ్ ఎనర్జీ కోసం ఒక 11 రోజులో, 12 రోజులో పెట్టండి. కంటిన్యూ‌గా అయితే పెట్టాల్సిన పని లేదు. ఒక 11 రోజులు ఒక మూలన గాని మీరు పెట్టుకున్నట్టయితే చాలామంది ఉప్పు పెట్టుకుంటారు. ఉప్పు పెట్టుకున్నా సరే చాలా మంచిదే. ఇది కూడా ఉప్పు పట్టిక కూడా పెట్టుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 11 రోజులు. మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం తెలియజేసుకుందాం. అందుకే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలియజేసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. ఉంటానండి.